కొత్త భాష నేర్చుకోవడమంటే ఒక సీక్రెట్ కోడ్ డీకోడ్ చేసినట్లే కదూ. సరిగ్గా ఇదే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 5వ తరగతి విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన నూతన హిందీ సబ్జెక్ట్ అంకుర్ మన ముందుకొచ్చింది. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే ఈ అద్భుతమైన విజువల్ డీకోడింగ్ జర్నీని ఇప్పుడే ప్రారంభించేద్దాం. అసలు ఈ టెక్స్ట్ బుక్ కవర్ పేజీ చూడగానే ఏమనిపిస్తోంది? ఆ చిరునవ్వులు చిందిస్తున్న పాండాలు, ఆ రంగులు భలే ఉన్నాయి కదూ. కొత్త భాష అనగానే పిల్లల్లో ఉండే ఆ చిన్న భయాన్ని పోగొట్టి, అరే ఇది చాలా ఫ్రెండ్లీగా ఉందే అనే భావనను ఇది కలిగిస్తోంది. మొదటి పేజీలోనే రంగురంగుల అక్షరమాలతో ఎంతో ఆకర్షణీయంగా స్వాగతం పలుకుతోంది. సరే, ఈ ప్రయాణంలో మనం ఏమేం చూడబోతున్నామంటే, మొదటగా హిందీ భాషను ఎలా పరిచయం చేశారో చూస్తాం. ఆ తరువాత అక్షరాలను గుర్తించే విధానం, చుక్కలు కలపడం, పదాల రూపకల్పన, వర్క్బుక్ సాధన మరియు చివరగా ఉపాధ్యాయుల కోసం ఒక పక్కా వార్షిక విద్యా ప్రణాళిక. ఇవన్నీ ఈరోజు మన విశ్లేషణలో తెలుసుకోబోతున్నాం. ముందుగా మొదటి అంశంలోకి వెళ్దాం. అసలు ఈ కొత్త భాషను పిల్లల ముందుకు ఎలా తీసుకొచ్చారో గమనిద్దాం. ఇక్కడ ఒక అద్భుతమైన వ్యూహం దాగుంది. ఈ అంకుర్ సిలబస్ను ఒకేసారి పెద్ద పుస్తకంగా ఇచ్చి భయపెట్టకుండా, పిల్లలకు ఇప్పటికే అలవాటైన 5వ తరగతి తెలుగు, ఇంగ్లీష్ పుస్తకాల చివర్లో కేవలం ఒక 5 పేజీల్లో దీన్ని పొందుపరిచారు. అంటే పరిచయం ఉన్నవాటి నుండే కొత్తదాన్ని నేర్పించడం అన్నమాట. దీనివల్ల విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి పడదు. ఇక రెండవ విభాగం అక్షరాల గుర్తింపు. బొత్తిగా తెలియని ఒక హిందీ అక్షరాన్ని బాగా తెలిసిన ఒక కాన్సెప్టుతో ఎలా కనెక్ట్ చేస్తారో చూద్దాం. ఈ పుస్తకంలో అక్షరాలు నేర్పించడానికి ఒక క్లియర్ 3 స్టెప్ ఫార్ములా వాడారు. మొదటి దశ అక్కడున్న బొమ్మను గుర్తించడం. రెండో దశ చుక్కలతో ఉన్న హిందీ అక్షరాన్ని దిద్దడం. ఇక మూడవ దశ ఆ పదానికి ఉన్న తెలుగు అర్థాన్ని తెలుసుకోవడం. ఈ 3 అంచెల విధానంతో అసలు హిందీయే రానివాళ్లు కూడా చాలా ఈజీగా అక్షరాలను గుర్తుపట్టేస్తారు. ఇది ఎంత ప్రాక్టికల్గా ఉందో ఇక్కడ గమనించవచ్చు. ప్రతి హల్లు పక్కన ఒక అందమైన బొమ్మ ఉంది కదా. ఆ పదాన్ని ఎలా పలకాలో కింద తెలుగులో రాశారో దానికి అర్థం కూడా తెలుగులోనే ఇచ్చారు. సో బొమ్మను చూసి పేరు చదువుతారు, ఆ వెంటనే తెలుగు అర్థంతో దాన్ని తమ బుర్రలో ఫిక్స్ చేసుకుంటారు. చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్. ఇక మూడవ దశకు వస్తే చుక్కలు కలపడం మరియు రాయడం. కేవలం అక్షరాలు గుర్తించడమే కాదు, రేపటి అందమైన చేతిరాతకు పునాది ఎలా వేయాలో ఇక్కడ ప్లాన్ చేశారు. అక్షరాలు దిద్దడం అంటే ఏదో చిన్నపిల్లల ఆట అనుకోకండి. క్ష, త్ర, జ్ఞ లాంటి కొంచెం కష్టమైన అక్షరాలను కూడా చుక్కల రూపంలో ఇచ్చారు. ఇలా పదే పదే చుక్కలను కలుపుతూ ఉంటే విద్యార్థుల చేతి కండరాలకు ఒక రకమైన జ్ఞాపక శక్తి, అదేనండి మజిల్ మెమరీ అలవడుతుంది. భవిష్యత్తులో వేగంగా, స్పష్టంగా రాయడానికి ఇదే అసలైన బేస్. మరి అక్షరాల సైజులు, వాటి మధ్య గ్యాప్ కరెక్ట్గా రావాలి కదా. అందుకే మొదటి రోజు నుండే ఈ 4 లైన్ అంటే 4 గీతల సాధనను ప్రవేశపెట్టారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పిల్లలి గీతల్లో రాస్తూ ఉంటే ప్రతి అక్షరం ఒకే కొలతతో, ముత్యాలాంటి రాతతో స్థిరపడుతుంది. ఇప్పుడు 4వ మరియు అత్యంత ఆసక్తికరమైన విభాగానికి వచ్చాం. పదాల రూపకల్పనా పద్ధతి. విడివిడి అక్షరాలు మ్యాజిక్లాగా ఒక అర్థవంతమైన పదంగా ఎలా మారుతాయో చూద్దాం. నిజం చెప్పాలంటే ఇక్కడ భాషను ఒక లెక్కల మాస్టరు డిజైన్ చేశారేమో అనిపిస్తోంది. ఎందుకంటే పదాలు తయారు చేయడాన్ని అచ్చం ఒక మ్యాథ్స్ ఈక్వేషన్లా మార్చేశారు. 2 వేర్వేరు అక్షరాల మధ్య ఒక ప్లస్ గుర్తు పెట్టి కొత్త పదాన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తూ, ఆ తర్వాత దాన్ని 3 అక్షరాలకు ఎలా ఎక్స్పాండ్ చేయాలో చాలా లాజికల్గా ఒక క్రమపద్ధతిలో వివరించారు. ఈ ఫార్ములా ఎలా పనిచేస్తుందో ఇక్కడ చూడండి. ఘ అనే అక్షరానికి ప్లస్ రా అనే అక్షరం కలిపితే ఘర్ అంటే ఇల్లు. పక్కనే ఆ బొమ్మ కూడా ఉంది. అంటే చదవటమనేది గుడ్డిగా బట్టి పట్టడం కాదు, ఆకృతులను లాజికల్గా డీకోడ్ చేయడమేనని విద్యార్థులకు ఇక్కడే అర్థమైపోతోంది. ఇదే లాజిక్ 3 అక్షరాలకు కూడా భలే అప్లై అవుతుంది. క ప్లస్ మ ప్లస్ లా కలిపితే కమల్. అంతేకాకుండా కింద ఉన్న ఆ ఖాళీలను పూరించే అభ్యాసాలు గమనించండి. ఇది పిల్లలు ఆ అక్షరమాలను సరైన ఆర్డర్లో గుర్తుపెట్టుకునేలా వాళ్ల మెదడుకు మంచి పదును పెడుతుంది. సరే, నేర్చుకోవడం అయిపోయింది. మరి దాన్ని బుర్రలో అలాగే ఉంచుకోవాలి కదా. అందుకే ఈ 5వ విభాగం నిరంతర వర్క్బుక్ సాధన. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటే బోర్ కొట్టేస్తుంది. అందుకే ఈ 7 పేజీల వర్క్బుక్లో అక్షరాలను
వాటి బొమ్మలతో జతపరచడం, రంగులు వేయడం లాంటి ఫన్ యాక్టివిటీసు పెట్టారు. దీనివల్ల పిల్లలకు ఇది ఒక చదువులా కాకుండా ఆసక్తికరమైన ఆటలా అనిపిస్తుంది. నేర్చుకునే ప్రాసెస్ కూడా చాలా ఇంటరాక్టివ్గా మారుతుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. ఇక్కడ రఫ్ వర్క్ కోసం ఇచ్చిన స్థలంలో ఉపాధ్యాయుల సమక్షంలో ప్రతి అక్షరాన్ని 7 సార్లు దాకా రాయాల్సుంటుంది. పిల్లలు గ్రూపులుగా కూర్చుని దీన్ని ప్రాక్టీస్ చేస్తే ఆ అక్షరాలు వాళ్ల మనసులో అలా ముద్రించుకుపోతాయంతే. ఇక చివరిగా 6వ విభాగం వార్షిక విద్యా ప్రణాళిక. ఒక ఉపాధ్యాయుడిగా ఈ మొత్తం కాన్సెప్ట్ను క్లాస్రూంలో ఎలా అమలు చెయ్యాలో ఒక పక్క స్ట్రాటజీని ఇప్పుడు చూద్దాం. దీన్ని జూలై నెలలో ప్రారంభించాలని ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. టార్గెట్ చాలా సింపుల్. నెలకు కేవలం 5 నుండి 6 అక్షరాలను మాత్రమే పిల్లలకు నేర్పించడం. ఏమాత్రం హడావిడి లేకుండా ఈ స్థిరమైన వేగంతో ముందుకు వెళితే చాలు. అకాడమిక్ ఇయర్ పూర్తయ్యేసరికి విద్యార్థులు పూర్తి వాక్యాలను అవలీలగా చదివేస్తారు. ఒక్కసారి ఊహించుకోండి, ఈ అంకుర్ సిలబస్లో ఉన్న విజువల్ డీకోడింగ్ టెక్నిక్స్, పదే పదే చేసే సాధన మరియు ఈ అద్భుతమైన వార్షిక ప్రణాళిక ద్వారా ఈరోజు చిన్న చిన్న గీతలు గీస్తున్న ప్రారంభస్థాయి విద్యార్థులు ఈ సంవత్సరం ముగిసేసరికి ఎంతటి ఆత్మవిశ్వాసంతో కూడిన హిందీ పాఠకులుగా ఎదుగుతారో కదా. ఇదొక అద్భుతమైన మార్పు కదూ. ఇలాంటి మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.